శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవాతి దేవుడు శిష్యులకు ఈ మాట చెప్పి పంపిస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్త 11:3లో వ్రాయబడిన మాట ప్రకారం ఫలానా ప్రాంతానికి మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గాడిదను దాన్ని విప్పుకొని తీసుకొని రండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి. ఇంకా ఆ మాట తప్ప మీరు వేరే మాట చెప్పొద్దండి. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం మన ఇంట్లో మన తల్లిదండ్రుల అవసరతలు, లేక మన భర్త అవసరత, మన భార్య అవసరత, కుమారుని అవసరత, కుమార్తె యొక్క అవసరత, లేక మన బంధువులు రక్త సంబంధికుల అవసరత, లేక మన ఫ్రెండ్స్ యొక్క అవసరత, మనకు కావలసినటువంటి వ్యక్తుల యొక్క అవసరతలు మనం చూసుకొని ఫలానా వారికి ఫలానా వస్తువు కావలసి ఉన్నదంట, అందుకని ఈ వస్తువును నేను వారికి ఇచ్చేస్తూ ఉన్నాను అని మనం అంటూ ఉంటాం సహజంగా. కానీ దేవుడు ఇక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటే దానిని ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అని దేవుడు అంటూ ఉన్నాడు. మనకు ఈ గాడిదను సాదృశ్యంగా మనం తీసుకోవాలి. ఈ గాడిద విశ్వాసులమైన మనకు సాదృశ్యం. ఈ గాడిద తీసివేయబడినది, తృణీకరించబడినది, లెక్కలో లేనిది. అయితే ఆ గాడిదకు మనల్ని మనం పోల్చుకుంటే మనము కూడా ఇంట బయట సంఘంలో సమాజంలో తీసివేయబడిన వారముగా, తృణీకరించబడిన వారముగా, లెక్కలో లేని వారముగా మనం కూడా ఉన్నప్పుడు ఆ గాడిద నాకు కావలసి ఉన్నది అని దేవుడు ఎలాగూ గాడిదను తీసుకురమ్మని చెప్తూ ఉన్నాడో అలాగూ మనము కూడా ఎవ్వరి లెక్కలో లేనప్పుడు తీసివేయబడిన వారముగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనము కావాలని మనల్ని పిలుచుకున్నాడు. ప్రియులారా, తీతుకు రాసిన పత్రికలో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనల్ని రక్షించుట కొరకై దేవుడు మనల్ని కావాలని పిలిచాడు. అక్కడేమో గాడిద అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. ఇక్కడేమో పాపములో ఉన్నటువంటి మనల్ని కావాలని దేవుడు పిలిచి రక్షణ ఇచ్చాడంట. మానవులను పాపంలో శాపంలో ఉన్న వారిని దేవుడు ఎందుకు పిలుస్తున్నా అంటే రక్షణ ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నా. అన్యజనుల ఎదుట నా నామమును ప్రకటించుటకు నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తి అని దేవుడు అంటూ ఉన్నాడు. సౌలును పౌలుగా మార్చిన దేవుడు గతంలో మనం కూడా చాలా దుష్టత్వముతో, సాతాను శోధనతో, పాపములో, గొడవలతో, అల్లరులతో, అశాంతితో ఉన్నటువంటి వారమే. కానీ దేవుడు మనల్ని పిలుచుకొని రక్షణ పొందటానికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత
ఆయన ఎంత దేవుని సొత్తై జీవించాడో మనము కూడా మారిన తర్వాత దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఏదో ఒక కరువు మన మీదకి రానిస్తాడు, ఏదో ఒక ఇబ్బంది మన మీదకి రానిస్తాడు. ఆ కష్టంలో దుఃఖముతో వేదనతో మనము దేవుని సన్నిధి చేరేటంతగా మనల్ని బలవంతం చేస్తాడు దేవుడు. ఎందుకంటే నిజంగా నేరుగా సూటిగా దేవుని సన్నిధి మనం చేరం ప్రియులారా. దేవుడు ఏదో ఒక కష్టాన్ని మన ముందుంచి నీవు నాకు కావలసి ఉన్నది అని ఆయన సన్నిధిలో మనల్ని కూర్చున్నబెడతాడు. పౌలును చెరసాలలో వేసిన తర్వాత చెరసాలలో వారు పాడుతూ కీర్తిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండగా భూకంపం రావడం, చెరసాల పునాదులు వణికి తలుపులన్నీ తెరవబడి అభ్యంతరాలన్నీ తొలగిపోయి ఘనకార్యం దేవుడు అక్కడ చేసినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అక్కడ చెరసాల బద్దలయ్యేసరికి, గేట్లు తెరవబడేసరికి చెరసాల నాయకుడే వచ్చి రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటూ ఉన్నాడు. దేవుని ప్రజలమైన మనం రక్షణ పొందుట వలన ఇంకొకరు పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే, పాడుతూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే జైలు అధికారే రక్షణ పొందుటకు నేనేం చేయాలా అంటున్నాడు. అనగా పౌలు ద్వారా జైలు అధికారిని కూడా దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడు. ఇంకా అనేకుల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇలాగూ దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మన ద్వారా ఇంకా అనేకులు దేవుని చెంతకు వచ్చేటట్టుగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే రక్షణ పొందేవారు కావాలని దేవుడు కోరుకుంటూ, దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి ఉదయమున దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి మధ్యాహ్నము దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి రాత్రి దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు? శిక్షించటానికి కాదు. ఉదయం లేవగానే ఏ దీవెన నా కుమారునికి నేను ఇవ్వాలి, నా కుమార్తెకి ఏ దీవెన ఇవ్వాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. దేవుని మాట ప్రకారం ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.